పోలవరం డయాఫ్రామ్ వాల్ పనులకు గ్రీన్ సిగ్నల్ రావడంతో ఇవాల్టి నుంచి పనులు ప్రారంభం కానున్నాయి. T5 ప్లాస్టిక్ కాంక్రీట్ మిశ్రమంతో నిర్మాణం చేపట్టనున్నారు. డయాఫ్రామ్ వాల్ నిర్మాణ పనులను బావా కంపెనీ చేపడుతోంది. ఇక ఈ ఏడాది చివరి నాటికి పూర్తి చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని అధికారులు చెబుతున్నారు. డయాఫ్రామ్ వాల్ నిర్మాణం పూర్తయ్యాక ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ నిర్మాణాన్ని కూడా చేపట్టనున్నారు. 2016లోనే ప్రభుత్వం డయాఫ్రామ్ వాల్ నిర్మాణం చేపట్టగా 2020లో వచ్చినటువంటి వరదల కారణంగా కొంత భాగం కొట్టుకుపోయింది. దాంతో రేపటి నుంచి పనులను ప్రభుత్వం తిరిగి ప్రారంభించనుంది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి భాను అందిస్తారు. భాను. రైట్ చందు, ఈ రోజు ఉదయం డయాఫ్రామ్ వాళ్ళు పునఃప్రారంభించబోతున్నారు. ఈ నేపథ్యంలో చూసుకుంటే గత చంద్రబాబు నాయుడు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోలవరం పర్యటనలో భాగంగా కూడా పోలవరం పనులన్నీ కూడా వేగవంతం చేయాలని చెప్పని ఇటు పక్క అధికారులకు మరో పక్క కాంట్రాక్టులకు కూడా ఆదేశం ఇవ్వడం అయితే కూడా జరిగింది. ఇప్పుడు పునఃప్రారంభించబోతున్న ఏదైతే వాల్ ఏదైతే ఉందో దాన్ని ఈ 2025 డిసెంబర్ నాటికి పూర్తి చేస్తామని చెప్పి ఆశాభావం అయితే వ్యక్తం చేస్తున్నారు. దీన్ని ఒక సవాలుగా తీసుకొని కాంట్రాక్టులు ఏదైతే డాబర్ కంపెనీ ఎవరైతే ఉన్నారో వీళ్ళు కూడా దీన్ని పూర్తి చేస్తామని చెప్పండి రానున్న 12 నెలల్లో దీన్ని పూర్తి చేస్తామని చెప్పే పరిస్థితి కూడా ఇక్కడ కనబడుతుంది. ఈ డయాఫ్రామ్ వాల్ వచ్చి గత 2019 సంవత్సరంలో నిర్మించడం అయితే కూడా జరిగింది. 2020 సంవత్సరంలో వచ్చిన వరదల కారణంగా భారీ వరదల కారణంగా ఏదైతే అప్లాంట్ లో పడిన వర్షాల కారణంగా గోదావరి నదిలో చేరిన వరద నీరు దీని మీద ప్రవహించడంతో కూడా ఇది దెబ్బతిన్నది. ఏదైతే విదేశీ బృందం కానీ లేకపోతే స్పెషలిస్ట్ నిపుణులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఇచ్చిన నివేదిక ప్రకారం దీన్ని ఈ డయాఫ్రామ్ వాల్ని మరమ్మతులు చేసినా కొత్తది కట్టినా కానీ ఒకటే ఖర్చు అవుతుంది కాబట్టి కొత్తదే కట్టితే బాగుంటుందని చెప్పి ఇప్పటికే నివేదిక ఇవ్వడంతో కొత్తది కట్టడానికి అయితేనే ప్రభుత్వం నిర్ణయించుకోవడం కూడా జరిగింది. మరో పక్క చూసుకుంటే గత ప్రభుత్వం వైఫల్యం వల్లే ఇటువంటి నష్టాలు జరిగినాయని చెప్పినని ఇప్పటికే ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అదేవిధంగా ఈ కూటమి నాయకులందరూ కూడా పెద్ద ఎత్తున చెప్పే పరిస్థితి ఉంది. ఏదేదైనా కానీ ఆంధ్రుల జీవనాడిగా కొలుస్తున్న పోలవరం ప్రాజెక్టుకి మంచి రోజులు వచ్చాయని కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మంచి రోజులు వచ్చాయని చెప్పొచ్చు. గత కూటమి ప్రభుత్వం వచ్చిన 8 నెలల్లోనే 2 సార్లు చంద్రబాబు నాయుడు పర్యటించడం జరిగింది. ఇరిగేషన్ శాఖ మంత్రి అయితే మటుకి నెలకి 15 రోజులు అక్కడే ఉంటున్నారు. పోలవరం ప్రాజెక్టు ఏదో రకంగా పూర్తి చేస్తామని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరో పక్క చూసుకుంటే ఏదైతే గత నెలలో వచ్చిన చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్టు 2027 నాటికి పూర్తి చేస్తామని చెప్పని సవాల్గా తీసుకుంటామని చెప్పిన ఏదైతే 3 సీజన్లు ఉన్నాయో 3 సీజన్లు కూడా కష్టపడి ఎవరికైతే కాంట్రాక్ట్ ఇచ్చారో వాళ్ళందరూ కూడా పని చేస్తారని చెప్పిన ఆశాభావం వ్యక్తం చేయడం అయితే కూడా జరిగించింది. రైట్ బాను, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.